సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడండి. ఆయన ఎన్నో రాత్రులు ప్రార్థించేవాడంటండి. బోధించుట కంటే కూడా దేవునితో సహవాసం చేయుటకైనా ఇష్టపడేవాడంట. అవును కదండీ! ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటం కంటే కూడా ఆయనతో, దేవునితో సంబంధం కలిగి జీవించటానికి ఎక్కువ ఇష్టపడేవాడంటండి. ఆయనతో సహవాసం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఆయనతో సహవాసం లోకానికి దూరంగా ఉంచుతుందండి. అలాగే ఆయనతో సహవాసం చేశామనుకోండి, పాపానికి దూరంగా ఉంటాం. అలాగే ఆయనతో సహవాసం చేస్తే మన బ్రతుకులు మార్చబడతాయి. ఆయనతో సహవాసం చేసినట్లయితే గనక గొప్ప మార్పు మన జీవితాల్లో చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు అంటున్నాడు, ఆయన ఎన్నో రాత్రులు ప్రార్థించాడంట. బోధించుట కంటే కూడా దేవునితో సహవాసం చేయటం నాకిష్టము అని చెప్తూ ఉంటాడు. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూటిద్దామండి.